దేశం మొత్తాన్ని కబళిస్తున్న భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో పాగా వేయటానికి ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికలలో గెలిచి పదవులు సంపాదించే సీన్ లేకపోవడంతో మరో తీరుగా ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో జనతా పార్టీని మింగేసి కబ్జా పెట్టిన ఆ పార్టీ మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పీఠం కోసం వ్యూహాలు రచిస్తోంది. ఏపీలో ఇప్పటికే టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామి అయిన బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ తో పోరాటం చేస్తోంది. ఇక తమిళనాడు డీఎంకే అన్నా డీఎంకే దెబ్బకు అడుగు పెట్టలేక దొంగ దెబ్బ తీయటానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేసింది. జయలలిత మరణం తర్వాత శశికళను దారికి తెచ్చుకుని అన్నా డీఎంకేను తనలో కలుపుకోవడానికి అమిత్ షా ప్లాన్ వేసినట్లు ప్రచారం జరిగింది. అయితే శశికళ లొంగకపోవడంతో ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మీద మోదీ నజరు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా బలమైన తెలుగుదేశాన్ని పక్కన పెట్టి వైసీపీని దగ్గర తీసే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా జగన్ను తమలో విలీనం చేసుకోవడానికి బీజేపీ అధినేత అమిత్ షా స్కెచ్ గీశారని అంటున్నారు. ఇప్పటికే దీనిపైన రెండు రాష్ట్రాల నాయకుల మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు ఓ పత్రిక ఎడిటర్ తన కాలంలో చెప్పుకొచ్చారు. తన మీద ఉన్న కేసుల నుంచి కాపాడేలా జగన్ కు భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిందని ఆ ఎడిటర్ ఊవాచా. దీంతో బీజేపీలో విలీనానికి జగన్ అంగీకరించారని, ఎన్నికల తర్వాత ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్ల కోసం ఎన్నికల వరకు ఆగాలని జగన్ బీజేపీకి సూచించారట. ఈ విషయాన్ని వైసీపీ ముఖ్య నాయకుడే స్పష్టం చేశారని ఆ పత్రిక ఎడిటర్ తేల్చి చెప్పారు. ఈ అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. గత కొంతకాలంగా జగన్ ప్రధాని మోదీ మీద కానీ బీజేపీ పైన కానీ ఒక విమర్శ చేయటం లేదు. ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబును తిడుతున్నారే తప్ప మోదీని ఒక్క మాట కూడా ఆయన అనడం లేదు. ఈ తీరు విమర్శల పాలైనా కూడా జగన్ తన స్టైల్ మారలేదు. దీని వెనుక ఉన్న కథ విలీనమేనని ఇప్పుడు రాజకీయ వర్గాలంటున్నాయి. మొత్తానికి నిప్పులేని పొగ రాదు కదా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.